హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. కానీ అప్లోడ్ చేయడానికైతే చాలా చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అయితే 5:30కే లేసాను. నేను చెప్పాను కదా, ఒక వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే నేను స్టార్ట్ చేశానని చెప్పి మార్నింగ్ 5:30కి లేచి కొన్ని వర్కౌట్ అయితే ఇంట్లోనే చేస్తున్నానండి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. హన్సికాయకి స్కూల్ ఉంది, సో తన కోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం అయితే కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇడ్లీతో పాటు పల్లీల చట్నీ కూడా అయితే చేస్తున్నానండి. నేను డైట్ చేస్తున్నాను, కానీ ఫుడ్ అని నార్మల్గానే తీసుకుంటున్నాను, కానీ క్వాంటిటీ తక్కువగా అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను పొటాటో రైస్ అయితే చేస్తున్నాను అనమాట. హన్సికకి లంచ్లో పెట్టడానికి పొటాటో రైస్ అయితే చేస్తున్నానండి ఇక్కడ.
ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఇద్దరికి కూడా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. లంచ్కి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి తనకు కూడా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా నేనైతే ఇక్కడ ఇల్లంతా కూడా క్లీన్ చేసి మాప్ కూడా పెట్టేసి ఇంకా అంట్లన్నీ తోమేసి ఇక్కడ స్టవ్ను కౌంటర్ టాప్ మొత్తం అంటే అయితే క్లీన్ చేస్తున్నానండి. ఈరోజు అయితే దేవర్ష్కి పేరెంట్స్ మీటింగ్ ఉందనమాట. సో వాడు స్కూల్కి అయితే వెళ్ళాలి. అందుకనే ఇంకా ఫాస్ట్గా నా వర్క్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే వేసానండి ఈరోజు. వేసిన తర్వాత మిగతా వర్క్ అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా 10 o'clock అలాగా స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంట్లో వర్క్ అంతా అయిన తర్వాత నేనైతే దీపారాధన కూడా అయితే చేశానండి. సాటర్డే కదా, సో అందుకని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా దీపారాధన కూడా చేసేసాను. ఇంకా రెడీ అయ్యి దేవర్ష్ స్కూల్కి అయితే బయలుదేరిపోయానండి. ఇదైతే ఇంకా స్కూల్లోనమాట. మీటింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత వాడు చేసిన ప్రాజెక్ట్ వర్క్, వాళ్ళ ఫ్రెండ్స్ చేసినవన్నీ కూడా నాకు చూపిస్తున్నారనమాట. ఇదండి దేవర్ష్ స్కూలు. ఎస్ఆర్ఎం పబ్లిక్ స్కూల్లో అయితే చదువుతున్నాడండి. ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయానండి. ఇదైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు వేసానని చెప్పాను, ఇంకా అవన్నీ తీసి అయితే ఆరేసాను. చెన్నైలో అయితే ఎండ అయితే బాగా వేస్తుందండి. వర్షం మాత్రం అస్సలు పడట్లేదు. ఎప్పుడైనా ఒకసారి ఒక చినుకు పడుతున్నాయి కానీ వర్షం అయితే గట్టిగా అస్సలు పడట్లేదు. గాలిను ఎండ అయితే బాగా వేస్తుంది. నా ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం డల్ అయిపోయినట్టే ఉంది. ఎండ అయితే బాగా వేస్తుంది కదా, అందుకని ఇంకా మార్నింగ్ ఈవినింగ్ వాటర్ వేయాల్సి వస్తుంది. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.